హలో అందరికీ. మా ఇంట్లో అయితే బోనాల స్టార్ట్ అయిందన్నట్టు. బోనాల డే అంటే తెల్లారితే బోనాలు. ఇది ముందు రోజు ప్రిపరేషన్స్. మా పిల్లలిద్దరికీ కోన్ కంటే మైదాకి ఇష్టం వాళ్ళకి. కానీ ఇక్కడ మైదాకు దొరకలేదని నేను 2 కోన్లు తెచ్చిచ్చి వాటిని మైదాకు లెక్క పెట్టుకొని రా అంటే ఇప్పుడు అట్లే పెట్టేసుకుంటారు వాళ్ళు. ఒకరికొకరు పెట్టుకుంటారు. ఫస్ట్ అక్కకు పెడతాను చెల్లి, తర్వాత చెల్లి అక్కకు పెడుతుంది, అక్క చెల్లెకు పెడుతుంది అన్నట్టు. ఇదిగోండి అలా మైదాకు అయిపోయింది. 2 చేతులకు పెట్టుకుంటారు. ఇక నేను కిచెన్లోకి వచ్చేసిన. ఇక ఎవరికి ఏ పని ఉన్నా మనకైతే ఈ పని తప్పదు కదా. మా తమ్ముడు, మా ఏరాలు, మా మరిది వీళ్ళు వచ్చిర్రు పిల్లలు. నైట్ వాళ్ళని ముందే రమ్మని అన్నట్టు. మళ్ళీ బోనాల రోజే అంటే లేట్ అవుతుంది కదా అని చెప్పి ముందు రోజే రమ్మని చెప్పేసిన. ఈ పని అంతా ఇక చేసేద్దాం. ఫస్ట్ గిన్నెలు కడిగితే మనకు నిద్ర పడుతుంది కదా, లేకుంటే కిచెన్ అంతా ఇట్లా చిందరవందరగా ఉంటే మంచిగా అనిపించేది. స్టవ్ అదంతా ముందు రోజు కడిగి పెట్టుకున్నా. అందుకని ఇప్పుడు జస్ట్ వంట అయిన తర్వాత పైన వాటర్ చల్లి తుడుస్తానా. ఇదంతా క్లీన్ చేసుకొని పడుకుంటే ఇక పని అయిపోద్ది కదా అన్నట్టు చూస్తున్నా. మళ్ళీ కిచెన్కి చిందరవందరూ ఉంచి పడుకుంటే అసలు నిద్ర పట్టది. పొద్దున్న లేవగానే ఈ పని చేయబుద్ది కాదు. అందుకని ముందు రోజే అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానా. కొంచెం అన్నం అవన్నీ ఉన్నాయని మళ్ళీ వేరే గిన్నెలకు పెట్టేసి అవి కూడా కడుగుతా అయిపోద్ది కదా అని మొత్తం అన్నిటినీ కడిగేస్తాను. ఈరోజు కొంచెం గిన్నెలు కూడా ఎక్కువ అయినాయి. సింకు నిండింది. ఇక మా వాళ్ళు రిలాక్స్ అవుతారు, అన్నం తిన్నారు, రిలాక్స్ అవుతారు. ఇక నా పని నేను స్టార్ట్ చేసేసిన. మా సైడ్ ఏంటంటే లాస్ట్ వీక్ అన్నట్టు ఇది బోనాలు లాస్ట్ వీక్లో చేస్తారు. ఈ రోజుతోని అంటే సండే రోజుతోని అయిపోతాయి బోనాలు. ఆషాఢం బోనాలు అయిపోతాయి. మా సైడ్ లాస్ట్కి చేస్తారు కాబట్టి ఇంకా ఇది లాస్ట్కి వస్తుంది అన్నట్టు మీకు ఈ వీడియో. నేను ఇదే మొదటిసారి బోనాలు చేసుడు. కొంచెం మనకు కూడా ఎక్కువ తెలియదు ఎట్లా చేసుడు అనేది, అన్నీ కనుక్కొని చేస్తున్నా. మీకు ఇంకా ముందు వీడియోస్ వస్తాయి బోనాలు మొత్తం వీడియోలు పెడతాం, చూసేయండి. అది కూడా గిన్నెలు మొత్తం అయిపోయినాయి. మీతో మాట్లాడుకుంటే గిన్నెలు మొత్తం కడిగేసిన చూసిరా. ఏ పని అయినా తొందరగా అవుతుంది. గిన్నెలు కడిగే పని మాత్రం కొంచెం ముందే చేసుకోవాలనిపిస్తుంది. తెల్లారి చేస్తే అస్సలు మంచిది. ఇప్పుడు చూడండి కిచెన్ ఎంత నీట్గా అయిపోయిందో. ఇక వాటర్ కూడా పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ పని కూడా అయిపోతా అన్నట్టు ఈ పని చేస్తున్నా. ఒకసారి వాటర్ బాటిల్ అన్నీ కడిగేసి ఇంకా వాటర్ మొత్తం నింపి ఫ్రిడ్జ్లో ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో బోనాల వీడియోలు వస్తాయి, అవి కూడా చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మీకు మేము చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ దానికి వస్తాయి. ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా వీడియోస్ దేని గురించి అన్నా, కుకింగ్ గురించి అవన్నీ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, నేను కామెంట్ చేయండి, నేను అవి కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.